ఫ్రెండ్స్ విజయ్ అలాగే సంగీతలు ఇద్దరు కూడా కలిశారు. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ బంధం బలపడింది అంటే దానికి ప్రధానమైన కారణం విజయ్ కొడుకు సంజయ్ జాసర్. అయితే భార్యాభర్తలు ఇద్దరికీ గొడవ వచ్చినప్పుడు తను తన తల్లి వైపే నిలబడ్డాడు. తన తల్లి ఏ తప్పు చేయలేదు. కానీ సొసైటీలో తను ఎదుర్కొంటున్న అవమానాల్ని, ఒక రకమైన హ్యూమిలియేషన్‌ని తను అర్థం చేసుకున్నాడు. పెద్ద మనసుతో వాళ్ళ అమ్మకి తోడుగా నిలబడ్డాడు. అదే సమయంలో తన తండ్రి తప్పు కూడా లేదు. కొన్ని సందర్భాలలో తప్పు లేకపోయినా శిక్ష అనుభవించాల్సి వస్తుంది అన్న విషయాన్ని గ్రహించాడు. తన తండ్రి మంచితనాన్ని తన తల్లికి, తన తల్లి బాధని తన తండ్రికి నిరూపించటంలో తను ఒక వారధిలాగా మారాడు. అయితే ఒక పక్కన తన సినిమాలు తీస్తూనే మరొక పక్కన తన లైఫ్‌ని తను ఎలాగ సెట్ చేసుకోవాలనేది ఆలోచించుకుంటూ ఉన్నాడు. అయితే విడాకుల రద్దు తర్వాత సంజయ్ ఒక చిన్న ఈవెంట్‌ని ఏర్పాటు చేశాడు. అది కేవలం వాళ్ళ సినిమాకి సంబంధించిన వాళ్ళతో ఈవెంట్ అన్నమాట. అయితే ఆ ఈవెంట్‌కి విజయ్ అలాగే సంగీతులిద్దరూ వెళ్ళడంతో అక్కడ తన తండ్రి గురించి, తన తల్లి గురించి మాట్లాడుతూ ఎంతో మంది దంపతులకి తన తల్లిదండ్రులు ఆదర్శమని, అయితే చిన్నప్పటి నుంచి కూడా తన తండ్రిని ఒక హీరో లాగే చూశానని, ఏ కొడుకుకైనా కూడా ఒక తండ్రి అనేవాడు ఖచ్చితంగా హీరో అవుతాడని, కానీ నా తండ్రి నాకు మాత్రమే కాదు ఎంతో మందికి హీరో అని, ఇది నిజంగా చాలా గొప్ప విషయం అని, ఆయన కడుపున పుట్టినందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పాడు. అయితే తన తల్లి తండ్రి కలిసి మొదటిసారి ఇటువంటి ఈవెంట్‌కి రావడం నాకు చాలా ఆనందంగా ఉందని, అఫీషియల్‌గా నౌ దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటూ గొప్పగా చెప్పాడు. ఈ మాటలు విన్న సంగీత గారు కూడా ఎమోషన్ అయిపోయారు. ఇక త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కి సూపర్ డూపర్ హిట్ వస్తే మాత్రం విజయ్ అలాగే సంగీతులిద్దరికీ కలిపి ఒక గిఫ్ట్ ఇచ్చినట్టే కొడుకు సంజయ్.